డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఈ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేది 2 మాన్యువల్ ట్రాన్స్మిషన్లు ఒకే దగ్గర వర్క్ చేస్తే ఎట్లా వర్క్ చేస్తుందో ఈ డీసీటీ ట్రాన్స్మిషన్ అనేది అలా వర్క్ చేస్తుంది. ఈ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్లో మనకు 1 క్లచ్ వచ్చేసి ఈవెన్ గేర్స్ హ్యాండిల్ చేస్తుంది, అంటే 2, 4, 6. అలాగే ఇంకో క్లచ్ వచ్చేసి ఆడ్ గేర్స్ని హ్యాండిల్ చేస్తుంది, 1, 3, 5. మనం ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ఒక థర్డ్ గేర్లో మనం వెహికల్ని నడుపుతున్నాం అనుకోండి, ఆల్రెడీ క్లచ్ అనేది నెక్స్ట్ గేర్ను సెలెక్ట్ చేసి ఉంచుతుంది. మనం ఎప్పుడైతే స్పీడ్ని అచీవ్ అవుతామో ఇప్పుడు ఇది జస్ట్ క్లచ్ను మారుస్తుంది, అంతే. ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే ఈ డీసీటీ వెహికల్ ఈ ట్రాన్స్మిషన్స్ అనేది కంప్లీట్గా మాన్యువల్లో నడుపుకోవచ్చు, అలాగే ఆటోమేటిక్లో నడుపుకోవచ్చు. మాన్యువల్ ఎలా అంటే మనకు స్టీరింగ్ వెనకాల పెడల్స్ వస్తాయి, ఆ పెడల్స్ని ప్రెస్ చేసినప్పుడు గేర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది.